హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ కార్ కన్సల్టెన్సీ. ఈరోజు నా టాపిక్ వచ్చేసి శ్రీరామ యార్డ్లో వెహికల్ కొనొచ్చా లేదా, కొనుక్కుంటే ఎలా కొనుక్కోవాలి, దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అందులో వెహికల్స్ ఎలా ఉంటాయి అనే టాపిక్ మీద నేను కంప్లీట్గా నేను చేసే వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితే ఈ టాపిక్ మొత్తం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను శ్రీరామ్ ఆటోమాల్ పటాన్ చెరుకు అయితే వచ్చిన. ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది యాక్షన్ ఏంటి అనేది మీకు మొత్తం చెప్తా. దాని ప్రొసీజర్ ఎలా తీసుకోవాలి వెహికల్ అనే ప్రొసీజర్ గురించి మొత్తం చెప్తా మీకు. ఇది ఎంట్రన్స్ గేట్. ఇక్కడ మనం లోపలికి ఎంటర్ కాగానే బైక్ ఉన్న వాళ్ళు అయితే రైట్ సైడ్ వెళ్ళాలి. కార్ కోసమైనా బైక్ కోసమైనా రైట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది. అక్కడ వెహికల్ పార్క్ చేసుకొని మనం లెఫ్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇది మార్నింగ్ 9 o'clock నుంచే ఓపెన్ ఉంటుందండి. సాటర్డే నాడు 9 నుంచి స్టార్ట్ అవుతుంది లోపల బిడ్డర్ బుక్లు ఇవ్వడం. ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ టెంట్ దగ్గర వాళ్ళు ఎల్పిడిస్క్ వాళ్ళు అయితే ఉంటారు. ఈరోజు ఇక్కడ లేరు, లోపల వేసుకున్నారు టేబుల్స్. బట్ ఇక్కడ ఫామ్స్ ఉన్నాయి కదా వైట్ కలరు, ఆ ఫామ్ తీసుకోవాలి మనం. ఈ ఫామ్ పైన మన డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. డీటెయిల్స్ ఈ రకంగా ఫిలప్ చేసుకోవాలి. మన నేము, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ నంబరు, సైన్ చేసి ఇక్కడ ఆ ఫామ్ తీసుకొని ఇక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ 1, 2, 3 3 కౌంటర్స్ ఉంటాయి. ఆ 3 కౌంటర్స్లో పబ్లిక్ ఉంటారు. ఈరోజు రంజాన్ కాబట్టి కొంచెం పబ్లిక్ తక్కువ ఉంది, కొంచెం లైన్ ఉంటుంది. ఇక్కడ లైన్లో నిలబడిన తర్వాత ఒక బుక్ ఇస్తారు. ఆ బుక్ వచ్చేసి ఇదే, దీన్ని బిడ్డర్ బుక్ అంటారు. మీకు 20,150 రూపీస్లో మీరు ఒకవేళ వెహికల్ కొనుక్కోకపోతే మీకు 20,000 మళ్ళీ బ్యాక్ చేస్తారు, రిఫండ్ చేస్తారు. ఆ 20,120 కూడా ఒక రిసిప్ట్ ఇస్తారు మీకు. ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ బ్యాక్ చేస్తేనే మీ అమౌంట్ మీకు ఇస్తారు. ఈరోజు రంజాన్ కావడం వల్ల హాల్లో కూడా పబ్లిక్ చాలా తక్కువ ఉంది చూడండి. డీలర్స్ లాంటి వాళ్ళు, కస్టమర్ లాంటి వాళ్ళు చాలామంది తక్కువ వచ్చారు ఈరోజు. ముస్లిం మిత్రులు సరిగా రాలేదు. లోపల చూసుకోవచ్చు, ఇదంతా యాక్షన్ హాల్. ఇది చాలామంది, నేను వేరే వాళ్ళు వీడియోస్ చేసినప్పుడు నేను కామెంట్స్లో వింటూ ఉంటాను, శ్రీరామ్ యాక్షన్కి వెళ్తే అక్కడ యాక్సిడెంట్ వెహికల్ ఉంటాయి, ఇంజన్లు బాగుండవు, అది ఇదని అన్ని బ్యాడ్ కామెంట్స్ చూస్తూ ఉంటారు. బట్ వాస్తవానికి అది నిజం కాదు. మనం ఏ బిజినెస్గా ఎందులోకి వెళ్ళి మనం కొత్తగా ఏదైనా కొనుక్కోపోయినా కూడా ఎక్కడో అక్కడ పొరపాటు అనేది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కూడా మనం కొత్తగా వచ్చినప్పుడు అదే పొరపాటు చేస్తాం మనం. వాస్తవానికి శ్రీరామ వాళ్ళ తరపు నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళ ఎటువంటి మిస్టేక్స్ ఉండవు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది వెహికల్ చెక్ చేసుకోవడానికి మనకు 100% ఆప్షన్ ఉంది. ఇప్పుడు ర్యాంప్, ఇక్కడ ఈ ర్యాంప్ మీదకి వచ్చే ముందు వెహికల్ అన్నీ ఇక్కడ బయట పార్క్ చేసి ఉంటాయి. ఈ ఆగి ఉన్న వెహికల్, ప్రతి ఒక్క వెహికల్ మనం చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడికి వచ్చే ముందు ఎవరైనా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయినా, లేకపోతే ఈ మోటార్ ఫీల్డ్ గురించి, కార్ల గురించి తెలిసిన వాళ్ళు, లేదా మెకానిక్లు, అటువంటి వాళ్ళని తీసుకొచ్చుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందిగా అనేది కాకుండా ఉండదు మ్యాక్సిమం. ఇప్పుడు ఈ వెహికల్ డీటెయిల్స్ చూడొచ్చు మీరు. ఇది 38 నెంబర్. నేను వచ్చేవరకు కొంచెం లేట్ అయింది, అందుకని చెప్పి ఫస్ట్ 37 వరకు వెహికల్స్ వెళ్ళిపోయినాయి. ఇది 38 నెంబర్. ఈ వెహికల్ డీటెయిల్ ఏందనేది ఈ బుక్లో ఎంటర్ చేసి ఉంటుంది మీకు. 38 నెంబర్ రెనాల్ట్ కిగ్గర్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ ఇది. ఇందులో ప్రతి ఒక్కటి బుక్లో ఎంటర్ చేసి ఉంటుంది అన్నమాట. ఇది ఈ వెహికల్ ఒరిజినల్ పేపరా, ఆర్టీఏ ఫామా అనేది ఇందులో ఎంటర్ చేసి ఉంటాయి. ఒరిజినల్ పేపర్ అయితే
ఓన్లీ సీసీ అమౌంట్ తీసుకొని వాళ్ళే పేపర్ ఇచ్చేస్తారు మీకు. ఆర్‌టీఎఫ్ఎం అయితే పేపర్ మీరు చేయించుకోవాల్సొస్తది వెహికల్‌కి. ఆ పేపర్ చేయించుకోవడానికి ఒక 10,000-12,000 ఖర్చొస్తది. అది కొంచెం అవగాహన ఉండాలి. ఈ పేపర్ విషయంలో కూడా కొద్దిగా అవగాహన ఉండాల్సొస్తది. అక్కడ కొన్ని ఆర్‌టీఎఫ్ఎం అనే వెహికల్‌కి సరిగ్గా పేపర్లు కావు. కొంచెం లేట్ అవుతుంటది ఒక్కోసారి. ఆ పేపర్ చూసుకోవాలి కంపల్సరీ. ఇదొచ్చేసి 37 ఇది. ఈ వెహికల్ 2021 టాటా టియాగో ఎక్స్‌జెడ్ వెహికల్ ఇది. ఈ వెహికల్ కూడా పెట్రోల్ వెహికలే. దీనికి కూడా ఈ వెహికల్ కూడా ఒరిజినల్ ఆర్‌సీ ఉంది. ఈ వెహికల్‌కి. అంటే మీకు పేపర్ ఇస్తారు. ఈ వెహికల్ మీరు ఒకవేళ పాటలో పాడుకున్నా కూడా పేపర్ ఇస్తారు. టాటా టియాగో ఎక్స్‌జెడ్. చాలామంది అంటుంటారు మామూలుగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ముందుకెళ్తే అక్కడ ర్యాంపు. ఆ ర్యాంపు వైపు వచ్చే వెహికల్స్ ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్‌గా ఆగి కనబడుతున్నాయి చూడండి ఈ వెహికల్స్ అన్నీ. ఇక్కడ ఉన్నంత టైము కనీసం ఒక 15-20 నిమిషాలు అవుతది ఒక్కో వెహికల్. ఆ టైంలో మీరు వెహికల్ ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ ఉంటారో వాళ్ళతో మీ వెహికల్ చెక్ చేయించుకోవచ్చు. ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేసుకోవడానికి టైం ఉంటది. ఇప్పుడు ర్యాంప్ అంత దూరంలో ఉందండి. అది అది ర్యాంప్ పైన ఉన్న వెహికల్ అది. ర్యాంప్‌కి ముందు ఈ మిగతా వెహికల్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుండి అటువైపు కూడా లైన్‌లో కొన్ని పెట్టుంటాయి. ఆ లైన్‌లకు వాళ్ళు ఇప్పుడు అవన్నీ కొన్ని వెహికల్స్ ఆ లైన్‌లో ఉన్న వెహికల్స్ కూడా స్టార్టింగ్‌లోనే ఉంటాయి. ఆ స్టార్టింగ్ ఉన్న వెహికల్స్ ప్లస్ ఇక్కడికి ర్యాంప్ దగ్గరకొచ్చే వెహికల్స్ అన్నిటిని మనం ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ చెక్ చేసుకోవచ్చు. అన్ని వెహికల్స్ ఒక 20 వెహికల్స్ వరకు స్టార్టింగ్ బెట్టే ఉంటాయి. మీకు ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్‌తోని ఇవన్నీ మనం చెక్ చేయించుకోవచ్చు. ఒక ట్రయల్ కొట్టడం తప్ప మిగతా అన్ని రకాల చెకప్‌లు చేసుకోవచ్చు. ఇట్లా ఉన్న వెహికల్‌కి. వాళ్ళకి యాక్సిడెంట్ ఏంది, నాన్ యాక్సిడెంట్ ఏందనేది ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అయితే తెలుస్తది. ఎవరో మామూలుగా అఫీషియల్స్ వాళ్ళకి ఓన్లీ డ్రైవింగ్ వచ్చు. మా వాళ్ళకి తెలుస్తది. ఇటువంటి విషయాల్లో వాళ్ళని తీసుకొస్తే అయిపోతదనుకుంటే కొద్దిగా ఇబ్బందవుతది మీకు. ఇప్పుడు ఇక్కడున్న వెహికల్స్ అన్నీ ఎవరో ఫైనాన్స్ కట్టకపోతే వాళ్ళు ఏదన్నా సీజ్ అయిన వెహికల్లు, ఆ వెహికల్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తారు. ఇవి తీసుకొచ్చిన వెహికల్ ప్రతి ఒక్క దాని కండిషను ఈ శ్రీరామంలో ఉండే వాళ్ళకి తెలవాలంటే తెలవది వాళ్ళకి గూడా. ఆ తీసుకొచ్చిన టైం అయిపోగానే వాళ్ళకి 1 మంతా, 2 మంత్సా కొన్ని వాళ్ళ ఇంతకుముందు పెండింగ్ ఉన్న బట్టి ఒక్కో వెహికల్ 15 రోజులకు గూడా యాక్షన్ ఒస్తది. ఆ 15 రోజులకు యాక్షన్ ఒచ్చినప్పుడు లైన్‌లో తీసుకొచ్చి పెట్టేస్తారు అంతే. వాళ్ళు దాని మీద స్టిక్కర్ ఏస్తారు. యాక్షన్ డేట్ నాడు తీసుకొచ్చి లైన్‌లో పెట్టేస్తారు. అంతకు మించి మనం చెక్ జేసుకోవాలి తప్పితే, ఈ శ్రీరామ వాళ్ళకు గూడా ఈ మేనేజ్‌మెంట్‌కి గూడా ఎవ్వరికీ ఏం తెలవదు అందులో. వాళ్ళు ఒక్క వెహికల్ స్టార్ట్ అయితే స్టార్టింగ్‌లో తీసుకొస్తారు. నాన్ రన్నింగ్ అయితే రన్నింగ్‌లోనే స్టిక్కర్ ఏసి పాడేస్తారు. అంతే నాన్ రన్నింగ్‌లో ఉందని చెప్పేత్తారు వాళ్ళు. ఇగో ఇప్పుడు ఈ పర్సన్ చూడండి. ఆయన మెకానిక్ లేదా ఎక్స్‌పీరియన్స్ డ్రైవర్‌ని తీసుకొచ్చి వెహికల్ చెక్ చేసుకుంటుండు. వీళ్ళు ఎలా చెక్ చేస్తున్నారనేది చూడండి. వీళ్ళు తీసుకుంటారు ప్రతి ఒక్క డోర్‌లు ఓపెన్ చేసి, డోర్‌లు చేంజ్ అయినాయా? నాన్ యాక్సిడెంటా? యాక్సిడెంటా? అవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. వెహికల్ కంప్లీట్‌గా రైట్ రౌండ్ చాలా నీటుంది వెహికల్ ఇది. చూసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళి అక్కడ వెహికల్ చెక్ చేసుకుంటా ఉంటారు. ఇదంతా వెహికల్ చెక్ చేసుకునేవాళ్ళే వీళ్ళందరూ. అట్లా మనం వెహికల్ ర్యాంప్ మీద రాకముందే చెక్ చేసుకుంటే సరిపోతది. వాళ్ళు అనుకోకుండా డైరెక్ట్ ఇక్కడికొచ్చేసి అట్లా ఏం తెలవకుండా కొనుక్కుంటారు. బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఇక తెలిసిన వాళ్ళు ఇట్లా డైరెక్ట్ చెక్ చేసుకుంటారు చూడండి ఇతను. ఈ బానెట్ కూడా ఎత్తి చెక్ చేసుకుంటుండు. ఇంతకుముందు లోపల చెక్ చేసిండు. ఈ బానెట్ ఎత్తి చెక్ చేసుకుంటే దాంట్లో ఇంజిన్ కండిషన్ ఏంది? ఏమైనా యాక్సిడెంట్ ఉందా? అప్రాన్స్ ఏమైనా చేంజ్ అయినాయా? పిల్లర్స్ ఏమైనా చేంజ్ అయినాయా అనేది మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ చేసుకోవడానికి మనకు డోర్లు ఓపెన్ చేసుకోవడానికి కూడా టైం ఉంటది. మీకు పిల్లర్లు ఎట్లా చెక్ చేసుకోవాలి? యాక్సిడెంట్ వెహికల్ ఎట్లా చెక్ చేసుకున్నది నాది ఇంకో వీడియో ఉందండి దీనికంటే ముందు.
యాక్సిడెంట్ వర్సెస్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అని ఒక వీడియో చేసిన, అందులో మీరు పూర్తిగా చూసుకోండి వీడియో, మీకు తెలిసిపోతుంది. ఈ వెహికల్ వచ్చేసి 2024 ఎర్టిగా విఎక్స్ఐ పెట్రోల్ సిఎన్జి వెహికల్. ఇది ఓన్లీ 20,000 తిరిగిందండి ఈ వెహికల్. షోరూమ్ ప్రైస్ వచ్చేసి 13,80,000 దాకా ఉంది. ఇప్పుడు ర్యామ్ మీదకి వస్తుంది. ఇది ఓన్లీ 20 తిరిగింది. పేపర్లు అన్నీ వ్యాలిడ్ ఉన్నాయి వెహికల్కి. వీళ్ళకి వచ్చేసి బిడ్ క్యాష్ ఆప్షన్ ఉంటుంది. మీరు చెప్పే ప్రైస్ వచ్చేసి వీళ్ళు పెంచుతూ ఉంటారు. మీరు పెంచిన ఇక్కడ కస్టమర్స్ అన్న వాళ్ళు మీకు వీళ్ళకి ఎంత కావాలనేది లేపుతారు. వాళ్ళు బుక్లో ఒప్పుతారు అవసరం ఉన్న వాళ్ళు. దానిపైన 10,000 పాట పాడతారు. ఇక్కడ కంపెనీ వాళ్ళకు రావాల్సిన ప్రైస్ వచ్చేసి 12 lakhs అండి. కాకపోతే 12 lakhs అన్నప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయలేదని, ఎవరు అడగలేదు. తర్వాత వాళ్ళు కొంచెం కొంచెం తగ్గుకుంటూ 11 lakhs వరకు వచ్చింది. ఇప్పుడు ఈ 11 lakhs నుంచి మళ్ళీ యాక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే వాళ్ళు 11 lakhs రాగానే అలాగే ఇయ్యరు. మళ్ళీ ఇక్కడి నుంచి ఎవరైనా పాడబడతారా లేదా అని చూసుకుంటారు. వాళ్ళు ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అది కంపెనీ ప్రైస్కి తగినట్టు వస్తేనే వెహికల్ వదిలేస్తారు వాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళ కంపెనీ టార్గెట్ కోసం అని చెప్పి తక్కువ ప్రైస్లో కూడా ఇస్తారు. అది రేర్గా జరుగుతుంది. నాకు తెలిసి ఈరోజు పండగ ఉంది కాబట్టి కొంచెం జనాలు తక్కువ ఉన్నారు. ఈ వెహికల్ కొద్దిగా తక్కువ కూడా వచ్చే అవకాశం ఉన్నది 12 lakhsకి. చూద్దాం ఈ పాట ఎంతవరకు పోతుందో. ఎవరికైతే కావాలో వాళ్ళు పాడుతున్న పాటకి కింద వాళ్ళ చేతిలో నవ్వుతుంది. పైకి లేపుకుంటే 10,000 పెరుకుంటా పోతుంది అన్నమాట. దీనికి యాక్షన్ ఎక్కడైతే కంపెనీ ప్రైస్ వస్తుందో అక్కడ సోల్డ్ అని చూపిస్తారు. అది వాళ్ళకు ఓకే అయిపోతుంది. ఇప్పుడు 11,40,000 నడుస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి 11,45,000 సేల్ అయిపోయింది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. కంపెనీ వాళ్ళు ఆస్కింగ్ ప్రైస్ 1150, బట్ సేల్ అయింది మాత్రం 1145. అందుకే 1145 అని చెప్పింది అక్కడ.
సేల్ ప్రైస్ 1145. వెహికల్ 2019 మోడల్ మహీంద్రా ఎక్స్యూవీ 300 డబుల్ ఐటీ, ఇది టాప్ మోడల్ వెహికల్ అండి. ఇది కూడా యాక్షన్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 8 lakhs వరకు ఉంది. ఇది దీని తర్వాత మామూలుగా 50-60 నెంబర్ దాటిన తర్వాత ఎస్యూలు ట్యాక్స్ పేడ్ వెహికల్స్ స్టార్ట్ అవుతాయి. ఈ ట్యాక్స్ పేడ్ అంటే ఈ వెహికల్కి ఇంతకుముందు అన్నీ మీకు ఒకవేళ ఏ చిన్న వెహికల్ కూడా 5 సీటర్ మ్యాక్సిమం 7 సీటర్ వరకు లైఫ్ ట్యాక్స్ ఉంటాయి వెహికల్స్. 7 సీటర్ దాటి 7+1 8 సీటింగ్ అయితే ఎప్పుడైతే ఉంటుందో అది క్వార్టర్ ట్యాక్స్ అవుతుంది. ఏ వెహికల్ అయినా కూడా 6+1 వరకు ఎల్లో బోర్డు ఉన్నా కూడా లైఫ్ ట్యాక్సే. దానికి మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు. ఈ లైఫ్ ట్యాక్స్ ఉన్న వెహికల్స్ మీరు ఓన్ ప్లేట్ కూడా వేసుకోవచ్చు. కానీ 7+1 8 సీటర్ వెహికల్ మాత్రం ఓన్ ప్లేట్ చేసుకోలేము. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు ఎప్పుడన్నా మనం యార్డ్కి లేట్గా వచ్చినా, లేకపోతే మనం ఆల్రెడీ పాడుకోవాల్సిన వెహికల్ ఇప్పుడు ఆల్రెడీ 50 నెంబర్ వరకు వచ్చిందండి ఉదాహరణకు. మనం ఫస్ట్ నుంచి వెహికల్ ఏదైనా కొనుక్కోవాలనుకుంటా అంటే ఫస్ట్ నుంచి 50 నెంబర్, ఇప్పుడు మనం 50 వరకు ర్యాంప్ మీద అయిపోయింది కదా. నెక్స్ట్ మనం కొద్దిగా లేట్గా వచ్చినా కూడా మనం లేకపోతే ఆక్షన్ పడే టైంలో మనం అందుబాటులో లేకుంటున్నా కూడా మనం ఏదైతే మనకు వెహికల్ కావాల్సి ఉంటుందో ఆ వెహికల్ మనం ఇందులో బుడ్డర్ బుక్లో చెక్ చేసుకోవచ్చు. మీకు 1 నెంబర్ నుంచి అది ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అన్ని నెంబర్ వరకు రాసి ఉంటాయి. మన పైన అక్కడ వెహికల్ పైన లాట్ నెంబర్ చూసుకొని వెహికల్ పైన ఉండే స్టిక్కర్ లాట్ నెంబర్ అంటారు. అది ఆ లాట్ నెంబర్ ఈ బుక్లో ఎంటర్ అయి ఉంటుంది అన్నట్టు. ఆ వెహికల్ పైన ఉన్న లాట్ నెంబర్ చూసి ఈ బుక్లో వెతుక్కోవాలి మనం. అందులో ఉన్న లాట్ నెంబర్ దీంట్లో ఉంది, మనం చూసే వెహికల్ కరెక్ట్ అయినా కాదా ఒకసారి చూసుకొని ఆ లాట్ నెంబర్ మనం ఏదైతే వెహికల్ చూసినామో ఆ లాట్ నెంబర్ గుర్తుపెట్టుకొని ఇక్కడ సెక్యూరిటీ ఉంటాడు, సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి మన బుక్ అతనికి ఇచ్చి మన లాట్ నెంబర్ చెప్తే ఆ లాట్ నెంబర్ అనేది ఈ బుక్ పైన రాస్తాడు. ఈ బిడ్డర్ బుక్ పైన రాసుకుంటాడు. అంటే మీరు ఈ కీస్ తీసుకోబోతుందని ఈ బిడ్డర్ బుక్ పైన రాసుకుంటాడు అతను. ఆ కీస్ ఇస్తాడు. మీరు ఇచ్చే బుక్ పైన ఆ నెంబర్ ఇచ్చి పెడతాడు. మీ మొబైల్ నెంబర్ కూడా రాసుకుంటాడు. ఒక్కోసారి మనం బుక్ చెప్పి లాట్ నెంబర్ చెప్పేస్తే వాళ్ళు ఇచ్చిళ్ళు, నాకు జస్ట్ కేసు ఇచ్చిళ్ళు. ఈ వెహికల్ మనం ఇప్పుడు కంప్లీట్గా చెక్ చేసుకోవడానికి అరగంట టైం ఉంటుంది మనకు. 20 మినిట్స్ నుంచి అరగంట వరకు మనం చూసుకోవచ్చు దీన్ని. స్టార్టింగ్, ఇంజన్ కండిషన్, సస్పెన్షన్. ఇక్కడ సస్పెన్షన్ కూడా అంటే ట్రయల్ బయటకు తిప్పుకోవడానికి వరకు మామూలుగా స్టార్టింగ్లో చెక్ చేసుకోవచ్చు. మనం ఏమేమి కండిషన్స్ కావాలో మనకు తెలిసిన ఎక్స్పీరియన్స్ పర్సన్ ద్వారా మొత్తం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం ఆల్మోస్ట్ దాని సస్పెన్షన్ కూడా తెలిసిపోతుంది. కొంచెం ఇట్లా ప్రెస్సింగ్ చేస్తే తెలిసిపోతుంది. వెహికల్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ పార్ట్లో పెడతా. నెక్స్ట్ వీడియో ఏదో ఒక టైంలో దాన్ని కూడా చేస్తాను మీకు. అందులో మీరు కంప్లీట్గా వెహికల్ ఎలా చెక్ చేసుకోవాలని చూసుకోవచ్చు. మీకు ఇక్కడ వెహికల్ పాడిన తర్వాత అమౌంట్ అనేది క్యాన్సిలేషన్ ఉండదు. అది మీకు నచ్చకుండా తీసుకోవాల్సిందే. లేదంటే మీ 20,000 పోతాయి. మీరు ఒకవేళ ఈరోజు మీరు పాడినలు మేము తర్వాత నచ్చలేదు మేము అనుకుంటే ఆ 20,000 మాత్రం పోతాయి. 20,000 ఎందుకు పోతాయంటే మీలాంటి వాళ్ళు చాలామంది వస్తారు అక్కడికి వెహికల్ కొనుక్కోవడానికి. మీరు కాకపోతే వేరే వాళ్ళైనా పాడి తీసుకునే వాళ్ళు అది. ఎందుకంటే వాళ్ళు కొంతమంది వెహికల్ చెక్ చేసుకుంటారు దాన్ని. మీరు తొందరపడి మళ్ళీ దాని తర్వాత మాది క్యాన్సిల్ అవ్వట్లేదు అని చెప్పి అటువంటి కామెంట్స్ కూడా పెడుతుంటారు చాలామంది. మీరు చూసుకోవాలి. అది ఏదైనా మీరు చూసుకోవడానికి చాలా టైం ఉన్నప్పుడు దాన్ని మీరు ఆ టైంలో యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు బుక్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఫాలో అయ్యి ఆ ఒరిజినల్ పేపర్స్ ఇట్లా అన్నీ ఫాలో అయ్యి తీసుకోండి. ఆ బుక్లో చూసిన తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే అక్కడ బిడ్ క్యాచర్స్ ఉంటారు. వాళ్ళని అడిగినా కూడా మీకు ఒరిజినల్ పేపరా కాదా అని కూడా వాళ్ళు చెప్తారు. వాళ్ళ సలహా కూడా మీరు తీసుకోవచ్చు, ఒరిజినల్ పేపరా కాదా అనేది. ఈ వెహికల్ చూడండి, నేను ఇదంతా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. కనీసం అట్లీస్ట్ ఒక డోరు ఒక పార్ట్ కూడా మారలేదు వెహికల్కి. ఆల్ ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయి వెహికల్ పైన. చాలా బాగుంది వెహికల్. ఈ వెహికల్ ఇందులో ఓన్లీ 3 lakhs ఉందండి. మీరు బయట ఒకసారి ఇదే మార్కెట్ చూసుకోండి, ఇదే కండిషన్లో మీకు అర్థమవుతుంది ఇందులో తక్కువ వస్తున్నాయా ఎక్కువ వస్తున్నాయా అనేది.
ఈ వెహికల్ 2016 ఇథియోస్ జీడీ అండి ఇది. ఈ వెహికల్ నేను ఆల్రెడీ కొనుక్కున్నా. ఈ వెహికల్ నాకు 2,60,000 పడింది. ఇదే వెహికల్‌కి ఒకసారి మీరు బయటకెళ్ళి మార్కెట్ కనుక్కోండి. మినిమమ్ 330, 350 కంటే తక్కువ రాదు. ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్‌లో ఉంది. పిల్లర్స్ ఆల్ ఒరిజినల్. అప్రాన్స్ పిల్లర్స్ కూడా నీటుగున్నాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. రీపెయింట్ అయింది వెహికల్. బట్ నాన్ యాక్సిడెంట్. నాకైతే ఈ వెహికల్ ప్రైస్ నచ్చింది. వెహికల్ నచ్చింది. మీరు కూడా శ్రీరామ యార్డ్‌కొచ్చి వెహికల్ కొనుక్కోవాలనుకుంటే 100% కొనుక్కోవచ్చు. బట్ మీ పక్కన ఎవరైనా కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ మెకానిక్ గానీ, వెహికల్ గురించి పూర్తి అవగాహన ఉన్న ఎవరన్నా పర్సన్ గానీ ఉంటే మీకు ఇబ్బంది కాకుండా ఉంటది. వెహికల్ పేపర్స్ కూడా ఒరిజినలా, ఆర్‌టీఓ ఫార్మ్ అనేది కూడా కనుక్కొని ఇక్కడ బిడ్ క్యాషర్‌ని అడిగి తీసుకోండి. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటున్నాను. వెహికల్ ఎలా చెక్ చేసుకోవాలనేది. ఇక్కడొచ్చే వెహికల్స్‌కి, దాని ఇంజన్‌లకి, దాని యాక్సిడెంట్‌లకి శ్రీరామ మేనేజ్‌మెంట్‌కి ఎటువంటి సంబంధం లేదు. వెహికల్ చెక్ చేసుకోవడం తెలియక, వాళ్ళకు టైం లేక వాళ్ళ మీద తప్పుడు కామెంట్స్ పెడుతుంటారు. కానీ అది నిజం కాదు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలిస్తే నా నంబర్‌కి కాల్ చేయండి. నేను మీకు అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ.